సరే ఇది చూడాలి. ఇంకా మంత్రసానులు తెలుసా మీకు? మంత్రసానులు విన్నారు ఎప్పుడైనా? మంత్రసానులు అంటే ఎవరంటే, ఇప్పుడు పిల్లలు పుడతారు చూసారా, తల్లి పొట్టలో మామూలుగా మనం ఎక్కడి నుంచి వచ్చాం? అమ్మ పొట్టలో నుంచి వచ్చాం, అవునా కదా? ఎలా వచ్చాం? అమ్మ పొట్టలో నుంచి వచ్చాం. అయితే అప్పట్లో పురుడు పోయటానికంటే బిడ్డని కనేటప్పుడు అమ్మ ఒక్కటే ఉండిద్దా? అమ్మే కనేసి అన్నీ అమ్మే చేసేసుకుంటుందా? లేదు, ఒకళ్ళుండి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. కనేటప్పుడు ఆ పేగు కట్ చేయటం కానీ ఇవన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళని మంత్రసానులు అంటారు. ఏమంటారు వాళ్ళని? ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు తెలుసుగా మీకు, క్లీన్ చేస్తారు. అంతా రోడ్డు మీద ఉన్న చెత్త అంతా కూడా ఏం చేస్తారు? వాళ్ళు క్లీన్ చేస్తారు. వాళ్ళదొక వృత్తి అది. అలాగే మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు మీరు చేస్తున్న ఇదొక పని. ఇంకోటి ఏంటి? అమ్మ వాళ్ళు పనికి వస్తారు, వాళ్ళు చేసేది ఒక పని. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటుంటారు కదా. వీళ్ళు కూడా ఏం పని చేస్తారు? పురుళ్ళు పోస్తారు అనమాట. అంటే ఎవరైనా కడుపుతో ఉన్నప్పుడు బిడ్డను కనేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి సహాయం చేస్తారు. ఏం చేస్తారు? సహాయం చేస్తారు బిడ్డ బయటికి రావటానికి. అయితే వీళ్ళ పేరేంటి? మంత్రసానులు. ఏం పేరు? అసలు ఈ మంత్రసానుల గురించి మనం బాగా తెలుసుకుందాం ఈరోజు. అసలు ఈ మంత్రసానుల్ని దేవుడు చాలా బాగా ఆశీర్వదించాడు. ఏం చేశాడు దేవుడు? బాగా ఏం చేశాడు? శపించాడా? ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అసలు ఎందుకు ఆశీర్వదించాడు వీళ్ళని దేవుడు అనేది మనం చూద్దాం ఈరోజు. సరేనా? నోటి మీద వేలేయాలి, ఇటు చూడాలి, లేదంటే దెబ్బలు పడతాయి. తిరగాలి ఇటు నా వైపు. అయితే ఒక ఊరిలో ఫరో అనే రాజు ఉన్నాడు. ఏ ఊరు? ఫరో. ఆ ఊరి పేరు ఐగుప్తు. ఏంటి ఆ ఊరి పేరు? ఏంటి ఊరి పేరు? అందరు చెప్పాలి. ఈ ఊర్లో ఎవరు రాజు పేరేంటి? ఫరో. ఏంటి రాజు పేరు? ఫరో. అయితే తిని ఏం చెప్పాడంటే ఈ మంత్రసానులు అందరినీ పిలిచాడు దగ్గరికి. మీకు పని చెప్తా చెయ్యాలన్నాడు. ఏమన్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు ఫరో రాజు? ఎవరికి? మంత్రసానులకి చెప్తున్నాడు. ఏమనంటే ఈ ఊర్లో ప్రజలు ఎక్కువైపోతున్నారు. బాగా ఏమవుతున్నారు? ఎక్కువైపోవడం అంటే ఏంది? చాలామంది రావటం. అంటే ఒక్కొక్కళ్ళు 10 మంది 20 మందిని కంటాం. అట్ట వరుస కనుకుంటూ పోతే ఏమైంది? తక్కువ అయిపోతారా ఎక్కువ అవుతారా? చెప్పండి, మీ చేతి చూపిండి. తక్కువ అవుతారా ఎక్కువ అవుతారా? ఎక్కువ అయిపోతారు కదా జనాలు. అయితే ఆ ఫరో రాజు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో చాలామంది జనాలు పెరిగిపోతున్నారు. ఆ జనాలు ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ఎవరు? వీళ్ళందరూ ఏమవుతున్నారు? పెరిగిపోతూ ఉన్నారంట. వీళ్ళని ఆపాలి ఎట్టగైనా, వీళ్ళ జనాంగం పెరగకూడదు, అసలు వీళ్ళు ఇంకా ఎత్తుకు ఎదగకూడదని చెప్పి ఒక ప్లాన్ వేశాడు ఫరో రాజు. ఎవరు వేసింది ప్లాను? ఎవరిని పిలిచాడు? తను మాట్లాడాలని మంత్రసానుల్ని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఇటు చూడాలి, ఇటు తిరిగేస్తారు, ఇటు మంత్రసానులు పిలిచి మీరేం చేయాలంటే, మీరు పురుళ్ళు పోయడానికి వెళ్తారు కదా బిడ్డను కనేటప్పుడు, తల్లి మీరేం చేస్తారు? వెళ్ళి ఏం చేస్తారు? సహాయం చేస్తారు కదా. ఏదైనా బిడ్డ బయటకు వచ్చేటప్పుడు కానీ పేగు కట్ చేయటం కానీ ఇవన్నీ చేస్తారు కదా మీరు. అప్పుడు ఏం చేయాలంటే మీరు చూడండి, మగబిడ్డ అయితే కనుక ఆ పురుడులో ఉన్నప్పుడు చంపేయండి. ఆడబిడ్డ అనుకో బయటికి రానియండి, చక్కగా బ్రతకనియండి. మగపిల్ల అయితే కనుక ఏం చేయాలి? చంపేయాలి. ఆడపిల్ల అయితే ఆడపిల్లని కూడా చంపాలా? ఆడపిల్లని ఏం చేయొద్దు? చంపొద్దు. పుట్టనియండి ఆడపిల్లని. మగబిడ్డ కనుక పుడితే చంపేసేయండి, అక్కడే పుట్టంగానే ఆ క్షణమే చంపేయండి చూసి అన్నారు. అనగానే ఈ మంత్రసానులకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది వాళ్ళకి? అది నిజమే కదా. తల్లులు ఏడుస్తారా అడవరా? బిడ్డ చనిపోతే ఎస్తారు ఇడ్జుడు. తల్లులు ఏడుస్తారా అడవరా?
ఏడుస్తారు కదా. మరి వీళ్ళు కూడా ఇలా చంపేస్తే ఎవరైనా అంటారేమోనని వీళ్ళకి భయం ఉండిద్ది కదా. వీళ్ళకి ఏంటి భయం అంటే దేవుడు శిక్షిస్తాడేమో అన్న భయం ఉంది వీళ్ళలో. ఏం భయం? మరి అంతే కదా. తప్పు చేస్తే ఫస్ట్ ఎవరికి భయపడాలంటే మనం దేవునికే. అర్థమవుతుందా? ఇటు చూడాలి. తప్పు చేస్తే ఎవరికి భయపడాలి? ముందు దేవునికి భయపడాలి. దేవుడు అమ్మ నాన్న ఏం చేస్తారు? మహా అయితే ఓ దెబ్బ కొడతారు, తిడతారు, అది చేస్తారు. కానీ ఏసే కొట్టాడంటే దెబ్బ ఇంకా తగ్గదు. అంత పెద్ద దెబ్బ కొడతాడు ఏసే తప్పు చేస్తే. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరికి భయపడాలి? ముందు బాగా దేవునికి భయపడాలి. ఏదన్నా తప్పు చేసే ముందు ఎవరికి భయపడాలి? ఈ మంత్రసానులు చేసే పని ఫరో రాజు చెప్పిన పని మంచి పనా చెడ్డ పని? అది ఎందుకు చెడ్డ పని అయింది? మరి బిడ్డల్ని చంపడం కరెక్టా? పుట్టిన బిడ్డల్ని అట్లా 9 నెలలు తల్లి మోసిద్ది. పుట్టంగాళ్ళే అబ్బాయి కదా అని చెప్పి చంపేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపించిద్ది? ఇన్ని నెలలు మోసామే బిడ్డని, ఇలా చంపేస్తున్నారు వీళ్ళని బాధ వేసిద్దే లేదా తల్లికి తండ్రికి కానీ? సో అందుకే వీళ్ళు భయపడ్డారు. దేనికి భయపడ్డారు? తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఫరో రాజు ఏమనుకుంటాడు, ఇవన్నీ కాదు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? ఇట్లాంటి తప్పు మనం చేస్తే దేవుడు శిక్షిస్తాడని చెప్పి వాళ్ళు దేవునికి భయపడి మగబిడ్డ పుట్టినా కూడా పుట్టనిచ్చేశారు బయటికి. చంపల. మగబిడ్డ పుట్టినా బ్రతకనిచ్చారు, ఆడపిల్ల పుట్టినా కూడా బ్రతకనిచ్చేశారు. వీళ్ళు ఇప్పుడు ఫరో రాజు చెప్పింది పాటించారా? దేనికి పాటిలేదు వాళ్ళు? దేనికి పాటిలేదు? దేవుడు శిక్షిస్తాడేమో అన్న భయంతో వాళ్ళు ఫరో రాజు మాట కూడా లెక్క చేయలేదు. వాళ్ళు లెక్క చేయకుండా ఏం చేశారు? మగపిల్లడు పుడుతుంటే చంపేశారా? బ్రతకనిచ్చారు. ఆడపిల్ల పుడుతుంటే బ్రతకనిస్తున్నారు. ఇంకా ఏమవుతుంది అప్పుడు? పిల్లలు అలా పుడుతుంటే ఇంకా 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 పెరిగిపోతూ ఉన్నారు. ఇంకా అర్థం కాల ఫరో రాజుకి. నేను చెప్పాను కదా వీళ్ళకి క్లారిటీగా, ఏమని? మగపిల్లడు పుడితే చంపేయాలని చెప్పాను కదా. వీళ్ళు ఏం చేశారని చెప్పి వాళ్ళని పిలిచాడు. ఏం చేశాడు? పిలిచాడు మంత్రసానులే. పిలిస్తే ఏందయ్యా పిలిచారంట అంటే, ఏం చేశారు మీరు? నేనేం చెప్పాను మీకు? మగపిల్లడు పుడితే ఏం చేయాలన్నాను? చంపేయాలన్నాను కదా. మీరు ఏం చేశారు అన్నాడు. మేము అట్లాంటి పని చెయ్యం. ఏమంటున్నారు? ఈ స్త్రీలు ఉన్నారు కదా, మేము పురుడు పోస్తున్నాం. ఈ స్త్రీలు మామూలు స్త్రీలు కాదు. వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళకి ఏమైనా ద్రోహం చేస్తే మాకు శిక్ష ఉండిద్ది. మమ్మల్ని దేవుడు కొడతాడు. మేము అది భరించలేం. మాకు భయం అమ్మ, మేము ఇట్లాంటివి చెయ్యము. మాకు దయచేసి ఇట్లాంటి పని చెప్పొద్దు మీరు, మేము చెయ్యం కూడా. మాకెవరంటే భయం? మీరు కాదు. ఎవరంటే భయం? దేవుడంటే భయం. కాబట్టి ఆ భయంతో మేము ఏం చెయ్యము, మీరు చెప్పే ఈ తప్పు పని మేము చెయ్యలేదు కూడా అని చెప్పారు. చెప్పగానే సరే వీళ్ళు చెయ్యరు ఇట్లాగే అని చెప్పి ఫరో రాజు పక్క వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు వీళ్ళింత నమ్మకంగా దేవునికి భయపడుతూ తప్పు చేయకుండా నిష్టగా ఉన్నందుకు దేవుడు వాళ్ళ సంతానాన్ని బాగా ఆశీర్వదించాడు. అంటే పిల్లల మీద పిల్లలు బాగా వాళ్ళకి సంతానం కలిగి వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఎందుకు? ఏ కారణంతో వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు? మంత్రసానులు ఏ కారణంతో? దేవునికి భయపడటంతో. అంటే దేవునికి భయపడితే మనం ఏం చెయ్యం? పాపం చెయ్యం. దేవుని మీద భయం లేకపోతే చేస్తాం. అంతే కదా. ఇప్పుడు అమ్మ మనల్ని ఏం కొట్టదు తిట్టదు, ఎన్ని డబ్బులు దొంగతనం చేసినా అనుకుంటే మనం చేస్తాం కదా. కొట్టదు తిట్టదు అని. అదే కొట్టిద్ది తిట్టిద్ది అంటే చేస్తామా? దొంగతనం చేస్తామా? అబద్ధాలు చెప్తామా కొట్టిద్దని తెలిస్తే? అలాగే దేవుని పట్ల కూడా మనకేం ఉండాలి? బాగా భయం ఉండాలి. బూతులు మాట్లాడితే ఏసేనం కొడతాడేమో, అమ్మో ఈ తప్పు చేస్తే ఏమని అంటాడేమో దేవుడు, అమ్మో నేను అమ్మ చెప్పిన మాట వినకపోతే ఏమైనా. మంత్రసానులు ఎలా భయపడ్డారు? ఫరో రాజు చెప్పినా కూడా రాజు మాట విన్నారా? రాజు మాట వినాలి, రాజు మాట లెక్క చేయకుండా ఉంటే ఊరుకోడు, చంపేస్తాడు మనల్ని అని రాజుకు భయపడ్డారు వాళ్ళు. రాజుకి ఏం భయపడలే. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఒకవేళ రాజు చెప్పింది వాళ్ళు చేస్తుంటే, రాజు చెప్పినట్టు అబ్బాయిని చంపేస్తూ ఉండుంటే అప్పుడు దేవుడు ఏం చేసేవాడు? వాళ్ళని శిక్షించేవాడు. అది ఇంకా ఘోరంగా ఉండేది ఆ శిక్ష.
కాబట్టి వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని మరింతగా కూడా ఆశీర్వదించాడు. ఎందుకని ఆశీర్వదించాడు? భయపడి దేవుని పట్ల నమ్మకం ఉంచారు కాబట్టి దేవుడు వాళ్ళంతగా ఆశీర్వదించాడు. ఈ ఫరో రాజు వీళ్ళు ఎంత చెప్పినా వినరు, వీళ్ళు దేవునికి భయపడుతున్నారు అని చెప్పి పనోళ్ళని పిలిచి ఒక మాట అనేసాడు ఒకేసారి. ఏమని? పుట్టిన మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకెళ్ళి చెరువులో పడేయండి అన్నాడు. ఏం చెప్పాడు? ఎవరిని చెరువులో పడేయాలి? పుట్టారు కదా, వీళ్ళు పుట్టినిచ్చారు కదా అబ్బాయిల్ని, ఆ అబ్బాయిలందరినీ చూడండి, అబ్బాయి అయితే తీసుకెళ్ళి చెరువులో పడేయండి. చెరువులో పడేస్తే ఏమవుతారు? చనిపోతారు. ఇంక వస్తుందా మళ్ళీ సంతానం? జనాభా పెరుగుతుందా? వీళ్ళెటు పుట్టనీయకుండా ఆపమంటే వీళ్ళు ఆపలేదు. కాబట్టి మీరేం చేయాలి? వెళ్ళి ఆ బిడ్డను చూడండి, అమ్మాయా వదిలేయండి, అబ్బాయా ఏం చేయాలి? తీసుకెళ్ళి చెరువులో పడేయండి వెళ్ళి అన్నాడు అని చెప్పి ఆజ్ఞిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫరో రాజు. మీరు ఈ స్టోరీని తర్వాత దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. అర్థమైందా? నిజంగా వీళ్ళు ఎంతమందిని చంపేశారు, లేదా చంపకుండా దేవుడు ఆపాడా, ఈ మగపిల్లలందరినీ దేవుడు కాపాడా లేదా అనేది మనం నెక్స్ట్ వారం చూద్దాం. సరేనా? కాబట్టి మీరేం చేయాలి? పాపం చేయకూడదు అంటే ఏముండాలి? మనలో భయం ఉండాలి. ఎవరి మీద భయం? అమ్మ మీద, నాన్న మీద, వాళ్ళ మీద ఉండాలి భయం. కానీ ఎక్కువ ఎవరికి వాళ్ళ ప్రాధాన్యత? దేవునికి భయపడాలి. నువ్వు అమ్మోళ్ళు కొట్టే ఒక దెబ్బ ఈరోజు చేయవాసిద్ది, రేపు నువ్వు పుట్టిద్ది, తగ్గిపోయిద్ది, అయిపోయాయి. కానీ దేవుడు కొట్టేది అది జీవితాంతం ఉంటుంది. ఆ దెబ్బ కావాలా మీకు? అది కావాలా మీకు ఆ దెబ్బ? కాబట్టి మీరేం చేయాలి? భయపడాలి, దేవునికి భయపడాలి. పాపం అనేది మీరేం చేయకూడదు, చేయకూడదు. మనసులో ఉండాలి. ఏదన్నా అమ్మో బూతు చెప్తే దేవుడు నన్ను తిడతాడేమో, అమ్మో అబద్ధం చెప్తే ఏమని అంటాడేమో దేవుడు, అమ్మో ఆ అమ్మల మాట వినకపోతే ఏమని అంటాడేమో దేవుడు అని అనుక్షణం మీరు ఏం చేయాలి? దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. సరే, మోకరించండి అందరూ, మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసేయండి, కళ్ళు మూయండి, చేతులు జోడించి కళ్ళు మూయాలి. అందరు చేయండి ప్రార్థన. యేసయ్యా, ఇక నుంచి నీ యందు మేము భయము భక్తి కలిగి ఉంటామయ్యా. ఏ తప్పు చెయ్యం యేసయ్యా. మా చదువుల్లో తోడుగా ఉండేసేయా. మా అమ్మ నాన్ని దీవించండి యేసయ్యా. ప్రార్థన చేయాలి. మీకేం కావాలో అది అడగచ్చేసేయని చేయండి ప్రార్థన. కళ్ళు మూయాలి. సరుకు మోకరించు. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈరోజు చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు నాయన కొండబట్ల పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానం బట్టి వందనాలు నాయన. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన బిడ్డలకి ప్రభా తండ్రి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. ఎలాగైతే నైనా మంత్రసానులు ప్రభా నాయన నీకు భయపడి తండ్రి నేను ఫరో చెప్పినటువంటి తప్పు పని చేయకుండా ఆగి ఉన్నారో ప్రభా, అలాగే తండ్రి ఈ బిడ్డలు కూడా నీకు భయపడి తండ్రి నేను ఏ పాపము జోలికి వెళ్లకుండా తండ్రి, ఏ చెడు మార్గంలో నడవకుండా నీవే సహాయం చేయండి తండ్రి. ఈ బిడ్డల పట్ల నీవే కృప చూపండి తండ్రి. మంచి తెలివిని, జ్ఞానమును, శక్తిని, బలముని బిడ్డలకు దయచేయండి నేను. వీరమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించండి తండ్రి. రాని బిడ్డలు మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు, నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.